హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలేస్ కిచెన్. ఈరోజు నేను మాగాయి ఆల్రెడీ పెట్టేశానండి. అది నేను ఎలా పెట్టానో చూపిస్తాను. మాగాయి ఊరగాయి. సో మా చెట్టు మామిడికాయలు అనమాట. ఇవి రసాలు అంటారు. కొద్దిగా నారు ఉంటుంది. సో రండి, ఈ ప్రాసెస్ అంటే నేను ఆల్రెడీ చేసేసాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పెట్టానని ఊరగాయి. ఆల్రెడీ ముక్కలు చేసుకొని టెంకు తీసేసి 3 రోజులు నానబెట్టాను అనమాట, పసుపు ఉప్పు వేసి. సో తర్వాత 4వ రోజు రసం తీసేసి పొట్టి ముక్కలు మాత్రం బట్ట పైన ఎండబెట్టాను అనమాట. ఒక 2 రోజులు ఎండబెట్టాను అనమాట. మరీ డ్రై అవ్వకుండా చూసుకుని జ్యూస్ని కూడా కొంచెం ఎండలో కొద్దిసేపు పెట్టాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కారము, సరిపడా ఆవపిండి, మెంతిపిండి, తర్వాత ఉప్పు అన్నీ చూసుకొని కారం అది మిక్స్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ కొద్దిగా వేసానండి. సో ఆయిల్ ఇంకా కొంచెం వేస్తామన్నమాట. ఆయిల్లో వేడి చేసుకొని ఆయిల్ని ఆవాలు కొంచెం ఎండుపించి కొంచెం, తర్వాత వెల్లుల్లి, ఇవి అన్నీ వేసేసి కొద్దిగా ఇంగువ కూడా వేసి ఇప్పుడు ఇలాగా మిక్స్ చేసుకుంటామండి. బాగా మిక్స్ అయ్యేట్టుగా చూసుకోవాలి. దీంట్లో ఎక్కువ ఆవుపిండి వేయకుండా మెంతిపిండి కొంచెం ఎక్కువగానే వేస్తామన్నమాట. కొంచెం మిగిలింది దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. తర్వాత సాల్ట్ కొంచెం చాలేదండి. సో కళ్ళుప్పుని చక్కగా ఎండబెట్టి పొడి చేసుకున్నాను అనమాట. దాన్ని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఉప్పు తక్కువ ఉంటే పాడైపోద్దండి ఊరగాయ. సో ఇది నేను గ్రౌండ్నట్ ఆయిలే వేడి చేసి వేస్తున్నాను అనమాట. ఈ మాగాయికి వచ్చి ఒక 1/2 డజన్ కాయలు తీసుకున్నానండి. ఒక సుమారు మీడియం సైజ్ అనమాట. సో 3 రోజులు నానబెట్టేసి 4వ రోజు ఎండబెట్టి తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఆవపిండి, మెంతిపిండి, ఆవపిండి కొంచెం కొద్దిగా, తర్వాత మెంతిపిండి కొంచెం ఎక్కువగా అనమాట. 2 కలిపి ఒక 3/4 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాసు కారం అండి. తర్వాత కాశ్మీరీ పౌడర్ కూడా, చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా తీసుకున్నాను అనమాట. సో ఉప్పు వచ్చి కొంచెం చటాక్గా ఉండాలి. సంవత్సరం అంతా ఉంటుంది కదండి పచ్చడి. సో అందులో ప్రిజర్వేటివ్ మాదిరి అనమాట. సో ఆల్రెడీ పసుపు వేసేసాము అనమాట నానబెట్టినప్పుడే. సో తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఇలాగా మిక్స్ చేసుకున్నాను అండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.